Hello everyone, thanks for coming to my class. I am Srinivas Adusumalli. మనము గత 4-5 క్లాసులుగా డూ డస్ని సెంటెన్సెస్లో ఏ విధంగా ఉపయోగిస్తామో నేర్చుకుంటున్నాం. అందులో డూ డస్ని సెంటెన్స్లో మెయిన్ వర్బ్స్కి ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాం. తర్వాత అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. తర్వాత ఈ డూ డస్లతోటి మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగటివ్స్ ఎలా ఏర్పరుస్తాము, క్వశ్చన్స్ ఎలా ఏర్పరుస్తామో నేర్చుకున్నాం. తర్వాత ఈ డూ డస్ని ఉపయోగించి ఈ సెంటెన్సెస్లో అంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి ఆ స్టేట్మెంట్స్లో ఉన్నటువంటి మెయిన్ వర్బ్, ఆ మెయిన్ వర్బ్ ముందు డూ కానీ డస్ కానీ ప్లేస్ చేయడం ద్వారా ఆ సెంటెన్స్ మొత్తము ఎంఫసైజ్ చేయబడుతుంది అనేది కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనము ఈ డూ డస్ని ఇంకా ఏ విధంగా మనము ఉపయోగించవచ్చు అనేది నేర్చుకుందాం. ఈరోజు క్లాస్లో ఏంటంటే ఈ డూ డస్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్లో కూడా వాడతాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆ వాడడం వల్ల ఆ సెంటెన్స్ యొక్క అర్థం ఏ విధంగా మార్పు చెందుతుందో తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏమిటి ముందు తెలియాలిగా. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే బేసిక్గా ఇంగ్లీష్లో సెంటెన్స్ని 4 విధాలుగా వర్గీకరించారు, కేటగరైజ్ చేశారు. అవేంటంటే ఫస్ట్ది డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంట. డిక్లరేటివ్ సెంటెన్సెస్ నువ్వేదో డిక్లేర్ చేస్తావు. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంట, ఏంటో తర్వాత చెప్తాను. 3 ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంట, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. 4 ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంట. సో సెంటెన్సెస్ని 4 విధాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ సెంటెన్సెస్లో ప్రతిదీ సెంటెన్స్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏమిటి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి తర్వాత ఆలోచిద్దాం. మనం సెంటెన్సెస్ గురించి కాదు మన టాపిక్, డూ డస్లు కదా, కాబట్టి మనకి ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో తెలియాలి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే తెలుసుకునే ముందు అసలు ఇంపరేటివ్ అనే పదానికి అర్థం ఏంటి, ఇంపరేటివ్ అనే పదానికి అర్థం ఏంటి మీ అందరికీ తెలియదు. నేను ఎప్పుడేం చెప్తాను, ఎవరైనా మిమ్మల్ని ఈ పదానికి అర్థం ఏంటని అడిగారనుకో, ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయదు. మాస్టర్ ముందు దాన్ని ఒక సెంటెన్స్లో వాడండి, తర్వాత నేను చెప్తానని అనాలా. ముందు సెంటెన్స్లో వాడండి అని మీరు అడగాలి. ఇప్పుడు అదేవిధంగా మీకు ఈ ఇంపరేటివ్ అంటే తెలియదు. ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి లెక్చర్లు ఇచ్చేవాళ్ళు కూడా ఇంపరేటివ్ పదం అంటే తెలియాల్సిన అవసరం లేదు. రవికుమార్ గారు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని వదిలేయండి. నేను చెప్తుంది సాధారణ టీచర్స్లో ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి గంట సేపు మాడే టీచర్లకు కూడా ఇంపరేటివ్ అంటే అర్థం తెలియదు. బేసిక్గా మనకు కూడా మీరు చదువుకునే పిల్లలు మీకు ఎలా తెలుస్తుంది, అవసరం లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నా ఇంపరేటివ్ అంటే అర్థం ఏమిటి, సెంటెన్స్ గురించి డెఫినేషన్ పక్కన పడేయండి. ఇంపరేటివ్ అంటే అర్థం ఏమిటి అని అడిగాను మిమ్మల్ని. మీరు అప్పుడు నన్ను ఏమడగాల, అర్థం చేయడానికి ప్రయత్నించొద్దు, అర్థం చెప్పడానికి ప్రయత్నించొద్దు, తర్వాత అరే ఇది మనకు రాదే అనే భావనలో కూడా వెళ్ళొద్దు. రెండూ తప్పే. అప్పుడు మీరు వెంటనే అడగాల్సింది ఏంటంటే, సార్ మీరు దీన్ని ఒక సెంటెన్స్లో వాడండి, నేను ప్రయత్నిస్తాను. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్లో వాడతాను, ప్రయత్నించి చూడండి. మీలో ఏమాత్రం ఇంగ్లీష్ పరిజ్ఞానం లేకపోయినా 90% మంది పిల్లలు మీరు ఆ మీనింగ్ కనుక్కోగలరు. ఏంటంటే, it is imperative on your part, it is imperative on your part to study well if you want to become successful in life కూడా పెట్టుకోండి. It is imperative on your part to study well to become successful in life. అర్థం కాలేదా? సెంటెన్స్ని విడగొట్టండి. టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అంటే జీవితంలో సక్సెస్ఫుల్ కావాలి అంటే ఏమంటున్నాడు, ఇట్ ఈజ్ ఇంపరేటివ్ ఆన్ యువర్ పార్ట్ టు స్టడీ వెల్. టు స్టడీ వెల్, ఓహో చదవాలంటే జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే చదవాలి. ముందేం చెప్తున్నాడు, ఇట్ ఈజ్ ఇంపరేటివ్ ఆన్ యువర్ పార్ట్, నీ వైపు నుంచి జీవితంలో సక్సెస్ కావాలంటే బాగా చదవాలి. అంటే ఇంపరేటివ్ అంటే ఏమై ఉంటుంది, చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది. ఈ సెంటెన్స్ కనుక నేను వాడాను అంటే అందులో ఉన్నటువంటి సెన్స్ని నువ్వు కనుక స్వీకరిస్తే నువ్వు అది ఇంపరేటివ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, నీ మీద ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యత ఉన్నది. ఏంటి ఆ బాధ్యత, జీవితంలో సక్సెస్ కావాలి అంటే నువ్వు బాగా చదువుకోవాలి. నేను చెప్పిన మీనింగే రావాల్సిన అవసరం లేదు, ఆ ఫీలింగ్ వస్తే చాలు. అర్థం కూడా తెలియదండి మనకు అనుకోండి, ఆ అర్థం కూడా రాలేదు, మిగతాది మొత్తం అర్థమైంది కదా. జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే బాగా చదువుకోవాలి. ముందేం వాడాము, ఇట్ ఈజ్ ఇంపరేటివ్ ఆన్ యువర్ పార్ట్ వాడాము, మనకు అర్థం తెలియదు. ఇంకో సందర్భంలో అరే నువ్వు ఆ పని చేయాలంటే ఈ పని చెయ్యి, ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఆన్ యువర్ పార్ట్ అని వాడేసేయి.
ఎవడికి కావాలి మీనింగ్? వాడు అడుగుతాడు ఇది మనల్ని. సో ఇంగ్లీషు చదువుకుంటూ వెళ్తే ఇటువంటి అర్థాలు మనకి తెలియకుండా యూసేజ్లు వచ్చేస్తాయి. ఎక్కడెక్కడో ఇంకో పుస్తకంలో ఇంకో సందర్భంలో ఇంపరేటివ్ పదాన్ని వాడతారు. మీరు ఎక్కడో ఎదుర్కొంటారు ఆ పదాన్ని. మనకి ఈ సెంటెన్స్ తెలుసు, అక్కడ ఆ సందర్భంలో మనకు అర్థమవుతుంది. మీరే ఒక 2-3 సార్లు ఆ పదాన్ని ఎదుర్కొన్నప్పుడు ఓహో మీనింగ్ ఇదా అయిపోయింది మనకి. మీరేం డిక్షనరీ రాయటం లేదు కదా కరెక్ట్ మీనింగ్ రావటం కోసము. సో ఇంపరేటివ్ అంటే బేసిక్ మీనింగ్ ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి విషయము. చాలా విషయం కూడా కాదు, చాలా ముఖ్యమైనది, క్రూషియల్, ఇంపార్టెంట్, అది విషయం. అది గనక నువ్వు పాటించావు అనుకో, అంటే నీకు ఒక ఆవేశం వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నావు అనుకో జీవితంలో సక్సెస్ సాధించాలి అని. ఇప్పుడు నువ్వు చదువుతావు, చదువుతావు. కాబట్టి ఇంపరేటివ్ అంటే అర్థం ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్స్ని ఇంకొంచెం మనం ఎక్స్ట్రాపోలేట్ చేస్తే ఆ మీనింగ్ని ఏమర్థం వస్తుందంటే, సో ఇంపరేటివ్ అన్నానంటే ఆ పని మనము చేయకుండా తప్పించుకోలేము అనే అర్థంలో కూడా మనం తీసుకోవచ్చు. ఇంపరేటివ్ అంటే దాన్ని పాజిటివ్ మీనింగ్ తీసుకున్నాం అనుకో, ఆ పని చెయ్యకుండా మనం ఉండలేము. జీవితంలో సక్సెస్ కావాలి అంటే బాగా చదువుకోవాలి అనేటటువంటి భావన నీలో వస్తే ఆ ఇంపరేటివ్ గురించి నీకు తెలిసినప్పుడు ఆ కష్టపడకుండా ఉండటం నీ వల్ల కాదు, కష్టపడతాం. సో ఇంపరేటివ్ అంటే నీ చేత పని చేయించటం. ఎందుకు? అది ముఖ్యమైనదని నీకు తెలుసు కాబట్టి. సో బేసిక్ మీనింగ్ ఏంటి? ముఖ్యమైనది. దాని యాక్షన్లోకి వస్తే నువ్వు తప్పనిసరిగా చేస్తావా పని, ఎందుకు? అది ముఖ్యమైనది కాబట్టి. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటున్నాను. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఇప్పుడు మన మీనింగ్లోకి వద్దాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఆ సెంటెన్సెస్ ముఖ్యమైనవని కాదు ఇక్కడ అర్థము. ఆ సెంటెన్సెస్ నీ చేత ఆ పనిని చేయిస్తాయి, ఎందుకై ముఖ్యమైనవి కాబట్టి. సో నీకు ఒక సెంటెన్స్, ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ నిన్ను ఉద్దేశించి చెప్తే నువ్వు ఆ పని చేస్తావు, అందుకని వాటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్లోకి వెళ్దాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే అర్థం ఏంటంటే, మరి కొంచెం ఆలోచించాలి కదా. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 2-3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేవి రీడర్కి కానీ, అంటే చదివేవాడికి కానీ వినేవాడిని కానీ ఉద్దేశించి మాట్లాడేటటువంటి, చెప్పేటటువంటి వాక్యాలను మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. వాడెవడి గురించో నీకు చెప్పం, ఆమెవరి గురించో నీకు చెప్పం. ఇంపరేటివ్ సెంటెన్స్ నీతో నేను చెప్పాను అంటే అది నిన్ను ఉద్దేశించి చెప్పినట్లుగా నీవు భావించాలా. ఏదో పుస్తకంలో నువ్వు చదువుతున్న ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చింది అంటే అది నిన్ను ఉద్దేశించి చెప్పినట్లుగా నీవు భావించాలా. అర్థమైందా? ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ ది లిసనర్ ఆర్ ది రీడర్. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. బాగుంది సార్. రెండో పాయింట్ ఏంటంటే ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ నిన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాను కదా, కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎప్పుడు వాటిల్లో సబ్జెక్టు ఉండదు. ఎందుకు? వాడి గురించి, వీడి గురించి, ఆమె గురించి, వాళ్ళ గురించి, మా గురించి, నా గురించి చెప్తే అది ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనం కదా. ఇంపరేటివ్ సెంటెన్సెస్ నీ గురించే చెప్తాం కదా. నీ గురించి చెప్పినప్పుడు ఇంకా సబ్జెక్ట్ ఎందుకు? నీకు తెలుసు, నాకు తెలుసు, అది నీకు చెప్పబడింది అని. ఇంకా సబ్జెక్ట్ ఎందుకు? వేస్ట్ కదా. కాబట్టి సబ్జెక్ట్ని డ్రాప్ చేసేస్తాం. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ వినేవాడి పట్ల, చదివేవాడి పట్ల డైరెక్ట్ చేయబడి ఉంటాయి కాబట్టి దానిలో సబ్జెక్ట్ ఉండదు. మరి ఇంకెలా స్టార్ట్ అవుతుంది? ఇంపరేటివ్ సెంటెన్స్ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్సే. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ తీసేస్తే తర్వాత ఏమొస్తుందండి? మీకు తెలుసుగా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా ఏర్పడుతుంది? ఫస్ట్ సబ్జెక్ట్ ఏర్పడుతుంది, తర్వాత ఏముంటుంది? మెయిన్ వర్బ్ బేర్ ఇన్ఫినిటివ్ ఫామ్లో ఉంటుంది, తర్వాత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ బేర్ ఇన్ఫినిటివ్ ఉంటుంది. సబ్జెక్ట్ని బీకెండ్ ఇంకేముంది అక్కడ? బేర్ ఇన్ఫినిటివ్ ఉంది. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎప్పుడు ఇన్ఫినిటివ్స్తో స్టార్ట్ అవుతాయి. ఇది రెండో పాయింట్. గుర్తుపెట్టుకున్నారు కదా, బేర్ ఇన్ఫినిటివ్తో ప్రారంభమవుతాయి. మిగతా అన్ని వాక్యాల్లాగానే ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. ఫుల్ స్టాప్ని ఇంగ్లీష్లో పీరియడ్ అంటారు. పీరియడ్తో ఎండ్ అవుతాయి. అక్కడికి కూడా గొడవ లేదు మనకి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 3 పాయింట్లు చెప్పాం. నిన్ను ఉద్దేశించి మాట్లాడాము, సబ్జెక్ట్ ఉండదు, మూడవది ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఇంకేం పాయింట్స్ ఉన్నాయంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నాం. నీ చేత పని చేయించేటటువంటి సెంటెన్సెస్ ఇవి. నీ చేత పని ఎప్పుడు చేయిస్తానండి? నేను ఎప్పుడు చేయిస్తాను?
ఇలా అనలైజ్ చేయాలి మీరు. ఎప్పుడు చేయిస్తాను మీకు? మిమ్మల్ని భయపెట్టి చేయించగలను, అంటే మిమ్మల్ని ఆజ్ఞాపించి చేయొచ్చు. భయపెట్టనే తీసేయండిలే, మిమ్మల్ని ఆజ్ఞాపించి చేయించగలను. అంటే నాకు ఒక అథారిటీ ఉండాలి. నాకు ఒక అథారిటీ ఉంటే నిన్ను ఆజ్ఞాపించి ఆ పని నేను చేయించగలను. కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్సెస్ కమాండ్స్ అయి ఉంటాయి. కమాండ్ అంటే ఆజ్ఞాపించడం, కమాండ్స్ అయి ఉంటాయి. ఇంకే నీ చేత అలా పని చేయించగలను, నేను బ్రతిమిలాడి చేయించగలను కదా. ఒకటి ఆజ్ఞాపించి చేయించగలను, రెండు బ్రతిమిలాడి చేయించగలను. అంటే ఏంటి? రిక్వెస్ట్ ఉంటాయి. రెండోది రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్లోనే మనం ఇన్విటేషన్స్ కూడా చెప్పుకోవచ్చు. ఇన్విటేషన్ వెళ్ళి అరే రేపొద్దున మా ఇంటికి పెళ్ళికి రా అంటావా? అనం కదా. ఏమండి రేపు ఉదయం మా ఇంట్లో వివాహం జరుగుతుంది, రేపని కాకపోతే వచ్చే నెల 15వ తారీఖు మా ఇంట్లో వివాహ వేడుక చేస్తున్నాము, మీరు తప్పనిసరిగా రండి అని మర్యాదపూర్వకంగా పిలుస్తాం కదా. సో ఇన్విటేషన్స్ కూడా మీకు ఎందులోకి వస్తాయి? ఇంపరేటివ్ సెంటెన్సెస్లోకి వస్తాయి. తర్వాత ఇంకేమొస్తాయి? సో ఫస్ట్ టైం వచ్చింది కమాండ్స్ వచ్చినాయి, రిక్వెస్ట్లు వచ్చినాయి, ఇన్విటేషన్లు వచ్చినాయి. ఇంకేమొస్తాయి అంటే ఆఫర్స్. ఆఫర్స్ అంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్. అంటే నువ్వు ఒక పని ఈ విధంగా చెయ్యాలి, ఈ స్టెప్ల ప్రకారం నువ్వు ఒక పని చెయ్యాలి అనేది కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్లోనే చెప్తాం. ఆ ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటి? ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? మీరు ఒక పని ఏ విధంగా చెయ్యాలి, ఇదిగో ఈ ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది, థర్డ్ స్టెప్ ఇది, ఫోర్త్ స్టెప్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది, లేకపోతే నీవు అనుకున్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. నువ్వు ఒక వాషింగ్ మెషిన్ కొత్త కొనుక్కొచ్చావు, దాన్ని ఇన్స్టాల్ చేయాలా? ఎలా చేస్తావు? వాడు అందులో నీకు ఒక మాన్యువల్లో ఇదిగో ఫస్ట్ దీన్ని ఇచ్చేయండి, దానికి అది యాడ్ చేయండి, దీనికి ఇచ్చేసి చివరికి మెయిన్స్లో అవుట్లెట్లో మీ ప్లగ్ పెట్టండి, స్విచ్ చేయండి, ఆన్ అవుతుంది అంట. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. ఇవి కూడా మీకు ఎందులో ఉంటాయి? ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఉంటాయి. అర్థమైంది కదా? ఇది ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇప్పటికి మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ గురించి చాలా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నా నోట్స్లో ఏం రాశానో చూద్దాం. చూడండి ఏం రాశాను ఇక్కడ. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే an imperative sentence is a type of sentence that gives a command, makes a request or offers instructions. అదే చెప్పాం కదా, కమాండ్స్, రిక్వెస్ట్లు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఇట్ టిపికలీ ఎండ్స్ విత్ ఎ పీరియడ్. ఆ సెంటెన్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. అండ్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద లిసనర్ ఆర్ రీడర్. సో ఈ వాక్యాలన్నీ చదివేవాడికి కానీ వినేవాడి పట్ల డైరెక్ట్ చేయబడి ఉంటాయి. Imperative sentences often begin with a bare infinitive. Often begin with a bare infinitive. కాబట్టి ఇక్కడ నేనేం చెప్పాను? ఇంపరేటివ్ సెంటెన్సెస్ సబ్జెక్ట్ లేకుండా బేర్ ఇన్ఫినిటివ్తో బిగిన్ అవుతాయని చెప్పాను. సో డెఫినేషన్లో ఏముంది? ఆఫెన్ బిగిన్ విత్ ఎ బేర్ ఇన్ఫినిటివ్. అంటే ప్రతి ఇంపరేటివ్ సెంటెన్స్ బేర్ ఇన్ఫినిటివ్తో బిగిన్ అవ్వదు, ఆఫెన్ బిగిన్ అవుతాయి. అంటే చాలా ఎక్కువ సందర్భాలు, ఆఫెన్ అంటే చాలా తరచుగా బేర్ ఇన్ఫినిటివ్తో బిగిన్ అవుతాయి. కానీ ప్రతి సెంటెన్స్ బేర్ ఇన్ఫినిటీతో బిగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఆ కొంచెం నేను తప్పు చెప్పాను, తప్పు కాదు, అది తక్కువ చెప్పాను. రైట్. సో ఏంటి ఇక్కడ? ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆఫెన్ బిగిన్ విత్ ఎ బేర్ ఇన్ఫినిటివ్. ఇక్కడ ఇది గుర్తండి. ఇంగ్లీష్లో ప్రతి పదం, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ప్రతి పదము ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ఇంపరేటివ్ సెంటెన్సెస్ బిగిన్ విత్ ఎ బేర్ ఇన్ఫినిటివ్ అంటే ఒక అర్థము. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆఫెన్ బిగిన్ విత్ ఎ బేర్ ఇన్ఫినిటివ్ అంటే ఇది ఇంకొక అర్థం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి? విత్ ఎ బేర్ ఇన్ఫినిటివ్ అంటే దాని ముందున్న సబ్జెక్టు ఉండదు అనేగా, అదేగా మనం చెప్పుకుంది. ఇక్కడ ఏంటంటే అండ్ ది సబ్జెక్ట్ యూ ఈజ్ ఇంప్లాయిడ్. సో అక్కడ సబ్జెక్ట్ లేదు. మరి సబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ ఎలా ఉంటుంది? అక్కడ సెంటెన్సు, ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ నీవు అని నువ్వు అర్థం చేసుకుంటావు కదా, అది నీ వైపే కదా, అది పాయింట్ అయ్యి ఉంది, డైరెక్టెడ్ టువర్డ్స్ యూ కదా, నువ్వు వింటున్నావు కాబట్టి ద సబ్జెక్ట్ యూ ఈజ్ ఇంప్లాయిడ్. అక్కడ సబ్జెక్టు యూ అంటే నీవు అని నీవు భావించుకోవాలి. అక్కడ సబ్జెక్ట్ లేకపోయినా ఇట్ ఈజ్ ఇంప్లాయిడ్. అదనమాట. రైట్. ఇప్పుడు చూద్దాం రండి. కమాండ్స్ ఎలా ఉంటాయంటే క్లోజ్ ది డోర్. క్లోజ్ ది డోర్. క్లోజ్ అనేది ఏంటండి? ఇది ఇన్ఫినిటివ్, బేర్ ఇన్ఫినిటివ్. క్లోజ్ ది డోర్ ఇది కమాండ్, ఇది ఆజ్ఞాపించడం. క్లోజ్ ది డోర్. అదేవిధంగా ఈ కమాండ్స్లో కూడా కొంత ఇంటోనేషన్ కనిపిస్తుంది మనకి. ఒక టీచరో లేకపోతే ఒక ఆఫీసరో వాడి సబార్డినేట్ని లేదా ఏదైనా సందర్భంలో కొంచెం అథారిటీ ఉన్నవాడిని ఏమంటాడు? కూర్చొని నేను చెప్పింది విను అని తెలుగులో చెప్పినా కూడా
ఆ తెలుగులో కూడా వాయిస్లో కాఠిన్యం ఉంటుందిగా, కఠినంగా ఉంటుంది వాయిస్. నేను మాట్లాడితే చాలామంది చాలా గింజుకుంటారు, ఎందుకంటే నా వాయిస్ చాలా చాలా కఠినంగా ఉంటుంది. నేను సౌమ్యంగా మాట్లాడదామని ఎంత ప్రయత్నం చేసినా చాలామంది నాతో స్నేహం చేయడానికి కూడా ఇష్టపడరు, అసలు నా దగ్గరికి రావడానికి కూడా కొంత ఇబ్బంది పడతారు. నా ఫేస్ అంత రిపల్సివ్గా ఉంటుంది, నా వాయిస్ అంత హార్ష్గా ఉంటుంది. సో తెలుగులో కూడా మనము మన వాళ్ళని కూర్చో నా మాట విను అంటే ఒకలాగుంటుంది, మన కింద వాడిని, మన సబార్డినేట్నో మనకంటే తక్కువ వాడినో మనం అనే తెలుగులో కూడా ఉంటుంది. సో ఇక్కడ సిట్ డౌన్ అండ్ లిసన్, సిట్ డౌన్ అండ్ లిసన్. సో ఆ కాఠిన్యం కనిపిస్తుంది, ఆ అథారిటీ కనిపిస్తుంది ఆ కమాండ్లో. ముందు కూర్చొని నేను చెప్పేది నో, అట్లా అనమాట. సో ఇవి కమాండ్స్. రిక్వెస్ట్ ఎలా ఉంటుంది, వెంటనే మన వాయిస్లో సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది. మీకైనా నాకైనా సార్ కొంచెం సహాయం చేయరా అని మనం తెలుగులో కూడా సాఫ్ట్గా అడుగుతాం. నాకు సహాయం చెయ్యి అని అడుగుతామా? అడగం కదా. సార్ కొంచెం సహాయం చేస్తారా అని అడుగుతాం. సో సహాయము అనేటప్పటికి మన వాయిస్లో సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది. ఆజ్ఞాపించడం అనగానే కొంచెం కాఠిన్యం వస్తుంది. అదనమాట భాషలో ఉన్న గొప్పతనం. అది ఏ భాష అయినా చెప్పా కదా, భాష రాని వాడితోటి మీరు నవ్వుతూ వాడిని బూతులు తిట్టండి, వాడు గుర్తుపడతాడు నువ్వు తిడుతున్నావు అని. ఆ భాషలో ఉన్నటువంటి గొప్పతనం అది, ఏ భాష అయినా సరే. అదేవిధంగా కుడ్ యూ లెండ్ మీ ఏ హ్యాండ్, కుడ్ యూ లెండ్ మీ ఏ హ్యాండ్. ఇక్కడ లెండ్ మీ ఏ హ్యాండ్ అంటే అర్థము నీ చెయ్యమని కాదు, సహాయం చెయ్యండి అని. కొంచెం సహాయం చేస్తారా అని అడుగుతున్నాం. కుడ్ యూ లెండ్ మీ ఏ హ్యాండ్ అంటే అర్థము అయ్యా నాకు కొంచెం సహాయం చేస్తారా అని అడుగుతున్నాం. ఇవేంటి రిక్వెస్ట్లు. ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి? సపోజ్ మీ ఫోన్ ఎక్కడో స్ట్రక్ అయిపోయింది, ఎప్పుడో స్ట్రక్ అయిపోయింది, దాన్ని మీరు మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయడానికి కూడా రావట్లా. అప్పుడు ఏం చేయాలి మనము? దాన్ని ఫ్యాక్టరీ సెట్టింగ్స్కి రీసెట్ చేయాలి. సో ఎట్లా మరి మనకు తెలియదు, అసలు ఫోనే పని చేయట్లేదు. ఏం చేయాలి? ఏదో పక్క వాళ్ళ ఫోను ఏదో లేకపోతే వాడు ఇచ్చిన మాన్యువల్ తీస్తాం. మాన్యువల్లో తప్పనిసరిగా ఆఖరి పేజీల్లో ఇస్తాడు, అక్కడ ఏమని రీసెట్టింగ్ ది ఫోన్ అని ఇచ్చి ఒక అండర్లైన్ చేసి కింద ఇస్తాడు. సో వాడు ఆ మాన్యువల్ చివర రీసెట్టింగ్ ది ఫోన్ అని ఒక అండర్లైన్ చేసి కింద ఇస్తాడు. ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ టు రీసెట్ ది ఫోన్ అంటాడు. అందులో ఎక్కడ సబ్జెక్ట్ ఉండదు. ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్. ఫాలో అనేటటువంటి బేర్ ఇన్ఫినిటీతో స్టార్ట్ అయింది. ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ టు రీసెట్ ది ఫోన్, అదే. సో ఫాలో దీ స్టెప్స్ టు రీసెట్ యువర్ ఫోన్. ఇక్కడ రీసెట్ కూడా ఉండదు, వాడు ఇక్కడ ఏమిస్తాడు, ఇది ఇస్తాడు. ఫాలో దీ స్టెప్స్ టు రీసెట్ ది ఫోన్ అంటాడు. యువర్ ఫోన్ అని కూడా అండవు, అది ఎవడు ఫోన్, ఎవడు వాడికి ఎందుకు. తర్వాత కంప్లీట్ ది ఫామ్ అండ్ సబ్మిటెడ్ బై ఫ్రైడే. కంప్లీట్ ది ఫామ్ అండ్ సబ్మిటెడ్ బై ఫ్రైడే. ఇవన్నీ ఏంటి? ఇన్స్ట్రక్షన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ గురించి మనం చాలా తెలుసుకున్నాం, బాగుంది. అసలు ఇంపరేటివ్ సెంటెన్సెస్కి డూడస్కి సంబంధం ఏంటి? అది కదా మన టాపిక్, డూడస్లు కదా. మరి మనం ఎక్కడికి వచ్చి ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎందుకు నేర్చుకున్నామయ్యా అంటే, సో ఎదుటి వాళ్ళని ఆహ్వానించేటటువంటి సందర్భాల్లో కూడా మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ వాడతాం. ఆ ఆహ్వానానికి ముందు దేంతో బిగిన్ అవుతుంది? ఇన్ఫినిటీతో బిగిన్ అవుతుంది. ఆ ఇన్ఫినిటివ్ ముందు కనుక డూ ప్లేస్ చేస్తే ఆ ఇన్విటేషన్ మరింత పర్సువేసివ్గా ఉంటుంది. ఇక వాడు నేను రాను, నేను ఆ పని చెయ్యను అనే అవకాశం ఉండదు. అంటే మీ ఇన్విటేషను మరింత మర్యాదపూర్వకంగా, మరింత కన్విన్సింగ్గా, మరింత పర్సువేసివ్గా ఉంటుంది. సో ఇక వాడు దాన్ని తప్పించుకోలేడు. అసలే అది ఇంపరేటివ్ సెంటెన్స్. దానికి తోడు మళ్ళీ మీరు ఆ మర్యాదను ఇంకా ఇంటెన్సిఫై చేస్తున్నారు. ఆ ఇన్విటేషన్ని మరింత కన్విన్సింగ్గా, మరింత పర్సువేసివ్ అంటే ఒప్పించి ఆ పని చేయించడాన్ని పర్సువేడ్ అంటాం. పర్సువేడ్ స్పెల్లింగ్ వస్తుందిలే, చూడండి ఇక్కడ. డూ ప్లస్ ఇంపరేటివ్ మేక్స్ ఎ రిక్వెస్ట్ ఆర్ ఇన్విటేషన్ మోర్ పర్సువేసివ్. రిక్వెస్ట్ కూడా ఉందంట. రిక్వెస్ట్ని కానీ ఇన్విటేషన్ కానీ మోర్ పర్సువేసివ్. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనం చేసేటటువంటి రిక్వెస్ట్ని, ఇన్విటేషన్స్ని, ఆ సెంటెన్స్ ముందు ఇన్ఫినిటివ్ ఉంటుంది. దాని ముందు కనుక డూ ప్లేస్ చేస్తే ఆ రిక్వెస్ట్ కానీ ఆ ఇన్విటేషన్ కానీ మరింత కన్విన్సింగ్గా, మరింత మర్యాదపూర్వకంగా, ప్రాధేయపూర్వకంగా ఉంటుంది. దానికి మీరు తప్పించుకోలేరు. అలా గనక ఎవరన్నా మనకి ఇన్విటేషన్ ఇస్తే, లేదా అలా గనక మనకు ఎవరన్నా రిక్వెస్ట్ చేస్తే ఓ పని చేయమని, మనం 99% తప్పించుకోలేము. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి ఇక్కడ.
ఇక్కడ నేను ఎక్కడికో వెళ్తున్నాము, మేము ఎక్కడికో వెళ్తున్నాము, నిన్ను అన్నాను కమ్ విత్ అస్ అన్నాను, మిమ్మల్ని నీతో కమ్ విత్ అస్ అన్నాను. అలా అంటాం బాగుందా? డూ కమ్ విత్ అస్, డూ కమ్ విత్ అస్ అనేది, డూ కమ్ విత్ అస్ అనేది మోర్ పర్సువేసివ్ దెన్ కమ్ విత్ అస్. సో మాతో రా అంటాం కంటే తప్పనిసరిగా మాతో రా, మేము మంచి ప్లేస్కి వెళ్తున్నాం, మిస్ అయిపోతాను, తప్పనిసరిగా రా అని. తెలుగులో అయితే ఇంకా కొన్ని పదాలు యాడ్ చేస్తాం, దాన్ని సెంటెన్స్ని ఇంకొంచెం ఎలాబొరేట్ చేస్తాం. ఇంగ్లీష్లో అది అవసరం లేదు. జస్ట్ ఒక డూని యాడ్ చేయటం వల్ల ఇట్ బికమ్స్ మోర్, యువర్ రిక్వెస్ట్ బికమ్స్ మోర్ పర్సువేసివ్. ప్రాధేయపూర్వకంగా అడగటం. ఈ ప్రాధేయపూర్వకంగా అడగటానికి ఇంగ్లీష్లో దీని కరెక్ట్ ప్రాధేయపూర్వకము అంటే ఇంగ్లీష్లో మంచి పదం ఏంటంటే బిసీచ్, బిఈఎస్ఈఈ, బిఈఎస్ఈఈసిహెచ్, బిసీచ్. దాన్ని బిసీచ్ అంటాం. చూడండి కరెక్ట్గా డిక్షనరీలో బిసీచ్ అంటే ఇంకా ఇదే అనుకుంటా కరెక్ట్. ఎందుకంటే మర్యాదపూర్వకంగా మనము ఎదుటి వాళ్ళని అడగటం కోసం ఇంగ్లీష్లో చాలా పదాలు ఉన్నాయి. అంటే మిమ్మల్ని ఒప్పించి మీ చేత ఒక పని చేయించడానికి ఇంగ్లీష్లో చాలా పదాలు ఉన్నాయి. మనం చెప్పుకున్నటువంటి కన్విన్స్ అనే పదం ఉంది కదా, కన్విన్స్ అనే పదము చాలా చిన్న పదము, ఎలిమెంటరీ స్థాయిలో వాడేటటువంటి పదము కన్విన్స్. కొంచెం పై స్థాయిలో వాడేది పర్సువేడ్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా పర్సువేసివ్ అని. పర్సువేడ్ అంటే నిన్ను కన్విన్స్ చేసి నీ చేత పని చేయించడాన్ని పర్సువేడ్ అంటాం. అది వర్బ్ పర్సువేడ్. బిసీచ్, తర్వాత కజోల్, CAJOLE కజోల్, తర్వాత కొయాక్స్, COAX కొయాక్స్, ఇవన్నీ వర్బ్సే. తర్వాత ఇంప్లోర్, తర్వాత ఎంట్రీట్, ENTREAT ఎంట్రీట్. తర్వాత ఎక్సార్ట్, EXHORT ఎక్సార్ట్. సప్లికేట్, SUPPLICAT సప్లికేట్. ఇవన్నీ మర్యాదపూర్వకంగా మీ చేత ఒక పని చేయించడానికి వాడేటటువంటి పదాలు. ఒక్కొక్క పదంలో ఒక్కొక్క చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మర్యాదపూర్వకంగా మిమ్మల్ని కన్విన్స్ చేసి మీ చేత పని చేయించడానికి ఇవన్నీ పదాలు. అదేవిధంగా మిమ్మల్ని భయపెట్టి కూడా పని చేయించవచ్చు. అలా భయపెట్టి పని చేయించడాన్ని ఏమంటామంటే బెస్ట్ వర్డ్ ఏంటంటే ఇంటిమిడేట్. ఇంటిమిడేట్ అంటే మిమ్మల్ని ఒక భయానికి లోను చేసి నాకు ఇష్టమైన పని మీ చేత చేయించడం. చాలామంది యూట్యూబ్లోను, కొంతమంది యూట్యూబ్లో చాలామంది, ఇంగ్లీష్ టీచర్స్లో కొద్దిమంది, ఈ అకాడమిక్ టీచర్స్లో వాళ్ళు మన యాక్సెంట్ కానటువంటి దాన్ని అరువు తెచ్చుకొని మాట్లాడుతుంటారు. వీడేమో ఈ పంతులు గారేమో గుంటూరు, విజయవాడ, అనకాపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం ఇవి తప్పితే తెలియదు వీడికి. వీడేమో అమెరికన్ యాక్సెంట్ పట్టుకొస్తాడు, బ్రిటిష్ యాక్సెంట్ పట్టుకొస్తాడు. వీడు గట్టిగా హైదరాబాదు, విశాఖపట్నం కూడా దాటి ఉండడు, ఎప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా దాటి ఉండడు వీడేమో అక్కడ యాక్సెంట్ పట్టుకొస్తాడు. అంత అవసరమా? మనకు చక్కటి యాక్సెంట్ ఉంది కదా, అది వాడు మాట్లాడగానే స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మరీ ఎక్కువ ఫాలో అవుతారు. మీరు వెళ్ళగానే వాడు అసలు ఆ పడికట్టు పదాలు ఉంటాయి, దాన్ని ఇంగ్లీష్లో పడికట్టు పదాలను ఏమంటారంటే బీటెన్ వర్డ్స్ అంటారు. కాదు, దానికి ఒక పదం ఉంది. ఓకే, క్లాస్లో వస్తే చెప్తానులే. ఈ పడికట్టు సెంటెన్సెస్ ఉంటాయి, వాళ్ళకి రోజు ఇదే వాగుతారు కదా. స్టూడెంట్స్ మారుతుంటారు కానీ వీళ్ళు వాడే సెంటెన్సులు మారవుగా, ఆ సెంటెన్సెస్ వాడుతుంటారు. అబ్బా మీరు ఇంగ్లీష్ అంటే ఇలా మాట్లాడాలి కావాలా, మనకి ఎప్పుడు వస్తుందో ఏమో, అంటే ఇక్కడ చేరితే కానీ మనకి ఇది రాదేమో అని మీరు అంటే మిమ్మల్ని ఒక ట్రాన్స్లోకి, ఒక భయంలోకి తీసుకెళ్ళి ఆ పని చేయిస్తారు. అదంతా అఫెక్టెడ్ యాక్సెంట్. ఆ మాయల్లో పడకండి. ముందు ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత 1,00,000 చేయొచ్చు మనం. దీన్ని ఇంటిమిడేటింగ్ టెక్నిక్స్ అంటారు. ఇవి ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ పాటిస్తారు. మరి ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను అబ్జర్వింగ్ నేచర్ నాకు చాలా ఎక్కువ. ఏ కాలేజీకి వెళ్ళినా అక్కడ చూస్తుంటా ఇంగ్లీష్ వాళ్ళు ఎలా చెప్పారు, ఇక్కడ వీళ్ళు ఎలా చెప్తున్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ చాలా వెళ్తుంటాం కదా, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఇవన్నీ గమనిస్తుంటాను నేను. ఇదే విధంగా మనకు స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్లో చూడండి, మోడల్ వర్బ్స్ అని రాగానే రెచ్చిపోతారు. ఇంకా విల్, వుడ్, షల్, షుడ్ నాకు ఇప్పటికి కూడా రావు. మైట్ అలా ఒక తమిళనాడు ఎక్స్ప్రెస్ పరిగెత్తినట్టు పరిగెడతారు. అది మీరు చూడగానే యూట్యూబ్లో చూస్తారు కదా, ఓహో ఇంగ్లీష్ అంటే ఇదా, ఇలా చదవాలా మనం. ఇక మీరు ఆయనకు ఫ్యాన్ అయిపోతారు. ఆయనకు అవి తప్పితే రాదు ఇంకా, వాటిని
వాటిలో ఉన్నటువంటి ఎస్సెన్స్ రాదు. ఈ స్పీడ్గా చెప్పగానే ఓహో ఇక ఆయనకు ఫ్యాన్ అయిపోతారు. అబ్బా సార్ మీరు ఎక్సలెంట్, మీరు ఇంద్రుడు, మీరు చంద్రుడు. మ్యాసార్కి 5 తప్పితే రావి ఇంకా. ఇవి ఇంటిమిడేటింగ్ టెక్నిక్స్. ఇంత సుత్తెందుకు చెప్తున్నానంటే, నేను పదాల వెనక ఉన్నటువంటి ఒక స్టోరీ చెప్తే ఇంటిమిడేట్ మీ జీవితంలోకి మర్చిపోరు. ఇంకా ఏది మర్చిపోయి ఇది మాత్రం మర్చిపోరు, ఇంటిమిడేట్ అనేది. ఇట్లా ఒక్కొక్క పదాన్ని మనం డిస్కస్ చేసుకుంటూ చెప్పుకుంటే చాలా బాగుంటుంది. పదం కోసం చెప్పాను కానీ ఎవరినో కించపరచాల్సిన అవసరం నాకు లేదు. పేరు కూడా చెప్పలేదు కానీ నేను ఫలానా అని చాలామంది ఉంటారు మీరు ఎతికితే. కాబట్టి ఆ మాయల్లో, ఆ ఇంటిమిడేటింగ్ టెక్నిక్స్లో మీరు సక్కంబు కాకండి. SUCCUMB, సక్కంబు అంటే ఇక మాయలో పడిపోయి మీరు ఇంకంతే చనిపోవడం కింద లెక్క అది. అంతే కదా, డబ్బులు కడతారు అయిపోద్ది. మీ ఆయనకు డబ్బులు వస్తే మీకు ఇంగ్లీష్ రాదు. సో సక్కంబు కాకండి. ఓకే, మన క్లాస్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, వర్క్ ఎ లిటిల్ హార్డర్. వర్క్ ఎ లిటిల్ హార్డర్ అంటే బాగుందా? డూ వర్క్ ఎ లిటిల్ హార్డర్ అంటే బాగుందా? డూ వర్క్ ఎ లిటిల్ హార్డర్ అంటే బాగుంటుంది. సాయంత్రం మాతో డిన్నర్కి జాయిన్ అవ్వండి అంటే బాగుందా? డూ జాయిన్ అస్ ఫర్ డిన్నర్ టు నైట్. డూ జాయిన్ అస్ ఫర్ డిన్నర్ టు నైట్. సో ఇలా చెప్పటం వల్ల, డూ యాడ్ చేయటం వల్ల వాళ్ళు తప్పనిసరిగా మనతో సాయంత్రం డిన్నర్కి రావడానికి ఇష్టపడతారు. తప్పించుకొని కూడా తప్పించుకోలేరు. అదేవిధంగా హ్యావ్ ఎ సీట్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ అంటే బాగుందా? డూ హ్యావ్ ఎ సీట్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. సో డూ పడిపోగానే, డూలో ఉన్నటువంటి గొప్పతనం అది. డూ పడిపోగానే మన వాయిస్ సాఫ్ట్ అయిపోతుంది. డూ హ్యావ్ ఎ సీట్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. ఆ డూ తీసేయండి, హ్యావ్ ఎ సీట్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. సో డూలో ఉన్నటువంటి గొప్పతనం అది. లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీ అసిస్టెన్స్. లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీ అసిస్టెన్స్. డూ లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీ అసిస్టెన్స్. సో నీకేదైనా అసిస్టెన్స్ కావాలంటే నాకు తెలియపరచు అంటాం బాగుందా? డూ లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీ అసిస్టెన్స్ అంటే బాగుందా? డూ కలిపితేనే బాగుంటుంది. తర్వాత డూ బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ అలాంగ్ టు ది పార్టీ, ఇట్ విల్ బి ఫన్. సాయంత్రం నీ ఫ్రెండ్స్తో రండి, బాగుంటుంది, మా పార్టీ బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు అంటే బాగుందా? సాయంత్రం పార్టీకి మీ ఫ్రెండ్స్తో పాటు రండి, చాలా బాగుంటుంది. సాఫ్ట్నెస్, ఇంగ్లీష్లో సాఫ్ట్నెస్ లేకపోయినా డూ అనే పదం ఆ సాఫ్ట్నెస్ని పట్టుకొచ్చేస్తుంది. సో డూ బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ అలాంగ్ టు ది పార్టీ, ఇట్ విల్ బి ఫన్. తర్వాత డూ కన్సిడర్ అవర్ ప్రపోజల్ కేర్ఫుల్లీ బిఫోర్ మేకింగ్ ఎ డెసిషన్. డూ కన్సిడర్ అవర్ ప్రపోజల్ కేర్ఫుల్లీ బిఫోర్ మేకింగ్ ఎ డెసిషన్. అయ్యా మీరు డెసిషన్ తీసుకునే ముందు మా ప్రపోజల్ని కొంచెం జాగ్రత్తగా కన్సిడర్ చేయండి అయ్యా. డూ ట్రై దిస్ డెజర్ట్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ డెలిషియస్. ఈ డెజర్ట్ ఐస్ క్రీమ్ లాంటిది తెచ్చవాడు తినటం లేదు, అప్పుడు మనం చెప్తున్నాం డూ ట్రై దిస్ డెజర్ట్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ డెలిషియస్, చాలా బాగుంది, ఒక్కసారి ట్రై చేయి. అలా ఆ ఇంపరేటివ్ సెంటెన్స్కి మనము డూ కలపటం వల్ల దే బికమ్ మోర్ పర్సువేసివ్. మీరు అలా బతిమిలాడితే కావాడు కనీసం ఒక స్పూన్ అన్న తింటాడు. డూ గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ దిస్ లెసన్. గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ దిస్ లెసన్ అంటాం కంటే డూ గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ దిస్ లెసన్ అనేది ఇట్ ఈస్ మోర్ పర్సువేసివ్. రైట్? డూ టేక్ ఎ మొమెంట్ టు రిలాక్స్ అండ్ అన్వైండ్. డూ టేక్ ఎ మొమెంట్ టు రిలాక్స్ అండ్ అన్వైండ్. ఇక్కడ అన్వైండ్ అంటే అర్థము చూసారా, మీరు స్పెల్లింగ్ చూసారా? డూ టేక్ ఎ మొమెంట్ టు రిలాక్స్ అండ్ అన్వైండ్. అన్వైండ్, వైండింగ్ అంటే మీకు చాలా మందికి తెలుసు, దగ్గరగా చేయటాన్ని వైండింగ్ అంటాం. జనరల్గా ఇవి స్ప్రింగ్స్లో వాడతాం. మనకి బొమ్మలు ఉంటే బొమ్మకి స్ప్రింగ్ని ఇలా తిప్పుతాం క్లాక్ వైజ్ డైరెక్షన్లో. తిప్పినప్పుడు స్ప్రింగ్ అంతా వైండ్ అవుతుంది. ఆ బొమ్మనప్పుడు వదిలేస్తే ఆ స్ప్రింగ్ మళ్ళీ అన్వైండ్ అయ్యేంత వరకు అది ముందుకు వెళ్తుంది. ఎక్కడైతే ఫైనల్గా అన్వైండ్ ఉందో అక్కడ ఆగిపోతుంది. దాన్ని అన్వైండ్ అంటాం. ఇక్కడ అన్వైండ్ అంటే అర్థం ఏంటంటే, మీరు ఏదో ఆఫీస్ పని మీదో, సొంత పని మీదో, ఏదో పని మీద ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో అలా తిరిగి తిరిగి వచ్చారు. అది నిజంగా చాలా మానసికంగా, శారీరకంగా బాగా అలసిపోయారు. మీరు ఇంటికి ఆఫీస్కి రాగానే, ఇంటికి రాని భార్య లేదా ఆఫీస్కి రాగానే మీ సూపర్వైజర్, మీకంటే పెద్ద అధికారి, నాయన ముందు కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వరు అంటాం కదా, దాన్ని ఇక్కడ మనము డూ టేక్ ఎ మూమెంట్ టు రిలాక్స్ అండ్ అన్వైండ్. అన్వైండ్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనసులో ఇప్పటిదాకా మానసికంగా ఏదేదో చేసి వచ్చావు కదా, ముందు తేలిగ్గా ప్రశాంతంగా కూర్చొని ముందు స్థిమిత పడు అంటాం కదా, స్థిమిత పడు, తర్వాత మాట్లాడదాం. రిలాక్స్ అవటం వేరు, స్థిమిత పడడం వేరు. రిలాక్స్ అంటే ఫిజికల్గా మనము రిలాక్స్ అవటం. స్థిమిత పడడం అంటే నీ ఆలోచనలన్నీ ఇప్పుడు ఏదేదో తిరిగి వచ్చావు, కష్టపడ్డావు,
అవన్నీ వదిలేసి ముందు ఒక 5 నిమిషాలు స్థిమితపడు, ప్రశాంతంగా కూర్చో. అదనమాట. డూ టేక్ ఎ మొమెంట్ టు రిలాక్స్ అండ్ అన్వైండ్. డూ కమ్ ఎర్లీ టు అవాయిడ్ ది రష్. కమ్ ఎర్లీ టు అవాయిడ్ ది రష్. రష్ని తప్పించుకోవడం త్వరగా రాయ్యా. డూ కమ్ ఎర్లీ టు అవాయిడ్ ది రష్. డూ యాడ్ చేయటం వల్ల ఇట్ ఈస్ మోర్ పర్సువేసివ్. డూ కమ్ బై అవర్ ఆఫీస్ వెన్ యూ హ్యావ్ ఎ ఛాన్స్. డూ కమ్ బై అవర్ ఆఫీస్ వెన్ యూ హ్యావ్ ఎ ఛాన్స్. నీకు ఎప్పుడైనా సమయం వీలైనప్పుడు మా ఆఫీస్కి ఒకసారి రాయ్యా. చూడండి సెంటెన్స్. డూ కమ్ బై అవర్ ఆఫీస్ వెన్ యూ హ్యావ్ ఎ ఛాన్స్. ఈ విధంగా మనము డూ వాడడం వల్ల సెంటెన్సెస్ని మనం మరింతగా పర్సువేసివ్గా తీసుకెళ్తాం, మరింత కన్విన్సింగ్గా ఉంటాయి. మన ఇన్విటేషన్లు, మన రిక్వెస్ట్లన్నీ దే బికమ్ మోర్ పర్సువేసివ్, మోర్ కన్విన్సింగ్. అదనమాట డూ వాడడం వల్ల. ఓకే, మళ్ళీ రేపటి క్లాస్లో మనము డూ అయిపోలా, ఏదో మిగతా వాళ్ళలాగా 10 నిమిషాలు 2 ఎగ్జాంపుల్స్ చెప్పేస్తే అయిపోతుంది. చివరిలో మీ జన్మలో మర్చిపోలేరు, డూ డస్ డిడ్ని ఇలా నేర్చుకుంటే మీ జన్మలోనే మర్చిపోలేరు అనేటటువంటి చూడండి థంబ్నెయిల్స్ అన్ని 1,00,000 మంది చూశారు. ఆ జన్మలో మర్చిపోలేరు అంటే మీకు ఒక పిచ్చి ఈ పిల్లలకి. అంటే ఒకసారి నేర్చుకుంటే మనం జన్మంతా గుర్తుపెట్టుకుంటాం. మీరు ఇంకెవడో పెడతాడు రేపు పొద్దున్న, డూ డస్ డిడ్లు ఇలా నేర్చుకుంటే మీరు కోమాలో ఉన్నా కూడా మర్చిపోలేరు. 10,00,000 మంది చూస్తారు దాన్ని. ఏం చెప్తున్నారో చూడండి. దీని మీద కూడా చక్కగా అక్కడ చెప్పా కదా, డూ గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ దిస్ లెసన్. దయచేసి ఫీడ్బ్యాక్ రాయండి. రెండోది, మిగతా వాళ్ళలాగా అబ్బా మేషారు మీరు సూపర్ అండి, మీరు ఇంద్రుడు, మీరు అసలు మేము అట్లాంటి వద్దు. మీకేమైనా ఇటువంటి ఇంకో 2-3 సెంటెన్సులు రాయగలరా, రాయండి. ఇందులో మీకు ఇంకేమైనా డౌట్ ఉందా, రాయండి. మీరు ఏదైనా కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్లు అడిగితే ఈ సబ్జెక్టు ఈ టాపిక్ సంబంధించినది చెప్తాను. మీరు ఎక్కడి నుంచో ఇతర కాన్సెప్ట్లకు సంబంధించిన టాపిక్స్ పట్టుకొస్తే అవి చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధ్యలో ఇప్పుడు ఆపి ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇబ్బంది అవుతుంది. చిన్నవి అయితే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా పెద్ద కాన్సెప్ట్లు అయితే అదొక సపరేట్ క్లాస్ అవుతుంది. మధ్యలో చిరికించలేను కదా నేను దాన్ని. అది తర్వాత మీ కామెంట్స్కి నేను ఇమీడియట్గా రిప్లై ఇవ్వలేదు అంటే నెక్స్ట్ క్లాస్లో వాటి గురించి నేను మీతో మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను అని అర్థం. అంతేగాని నేను మీ డౌట్స్ని నేను క్లారిఫై చేయకపోతే సార్ నన్ను వదిలేశాడనో, సార్కి మా డౌట్స్ని క్లారిఫై చేసే టైం లేదో అని భావించకండి. నేను మీకు ఆన్సర్ ఇవ్వలేదు అంటే దాని అర్థం నెక్స్ట్ క్లాస్లో దాని గురించి నేను చర్చిస్తాను అని అర్థం. ఓకే, క్లాస్ నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.